మసాలా వేసిన, ఎండుమిర్చి వేసిన, ఎల్లిపాయలు వేసిన, వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీలో. ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసినప్పుడు అయితే వేసి చూడండి. పుంటి కూర నూనె ఇది వేస్తుంది. ఉల్లిపాయలు, జీలకర్ర వెనకసేపు తాలు పెట్టుకోవాలి. ఇట్లా చట్నీ నూరినాక అయిపోయిందిగా. తీసి చూడండి ఎట్లా ఉందో. రైస్ వేసుకున్నా, పూండి కూర వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, పూండి కూర, చట్నీ. ఇది ఉంటే మటన్ అయినా పని చేయదు. నాకు అంత ఇష్టం ఇది. దీన్ని తినాలంటే చాలా బాగుంటుంది. ఇంతసేపు అయింది. మా తమ్ముడు కూర చూడండి ఫ్రెండ్స్, ఇదంటే బాగా ఇష్టం నాకు. తిని చూద్దాం ఎట్లుందో. మాటలు లేవు, అంత చాలా బాగా కుదిరింది చట్నీ. నేను తినక దాదాపు సంవత్సరం అవుతుంది పుండి కూర చట్నీ తినక. ఈ సంవత్సరాల్లో ఇదంటే బాగా ఇష్టం నాకు. మా పెరట్ల ఐతులు పోసుకుంటుంటే కానీ ఈసారి పోయలే నేను. ఇప్పుడు జైత్యాల దొరుకుతుంది కావచ్చు అని మార్కెట్ అంతా తిరిగినా కానీ అసలు మొన్న దొరకలేదు. అంత ఇష్టం ఈ చట్నీ అంటే నాకు. ఇంకా పాలకూర పప్పు అన్న ఇష్టం ఉండదు, కానీ ఈ పుండికూర పప్పు అన్న, పుండికూర చట్నీ అన్న చాలా ఇష్టం నాకు. మటన్ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. నాకు ఇలా బాగా సంతోషం ఉంది పుండికూర చట్నీ తిన్నందుకు. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా వేసుకోండి. వేరు ఎంటికే రుచిపోవాట. ఇది బాగా ఇనుము అంటే బాగా విటమిన్స్ ఉంటుంది అన్నట్లు. ఈ పుంటి కూరలో మస్తు విటమిన్స్ ఉంటుంది అట. ఇలా మనుషులకు కూడా బాగా చాలా బాగానట. తినండి, డాక్టర్ కూడా చెప్తారు దీని గురించి, మస్తు మంచిదంట.
నేనైతే తింటున్నా. బాయ్. మరి చట్నీ ఎప్పుడైతుంది ఎప్పుడు తినాలని అనుకున్నా. తింటే మాటలు లేవు ఫ్రెండ్స్, అంత బాగుంది. పల్లిత్తుల పొడి, ఎల్లిపాయలు, జీలకర్ర, మిరపకాయల నూనెలా గోలించుకొని పుండికూరాకు మంచిగా కడిగేసుకొని ఉడకపెట్టుకొని తీసి మంచిగా దంచుకొని పల్లిత్తుల పొడి ఇక ఇవి వేసి దంచుకొని కొంచెం ఉప్పు వేసి తగినంత, మళ్ళీ వెనకసిరి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు ముక్కలు చిన్న చిన్నవి వేసి ఒక 5-6 ఇట్లా వేసుకోవాలి. ఇట్లా కలుపుకొని తింటుంటే చూడండి, ఇక ఈ మనం జ్వరం వచ్చిన వాళ్ళకు నోరు కమ్మ లేకుండా ఈ పుండి కూరతో తినవచ్చు. మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది అట్లుంటుంది కూర. చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. తినండి అందరూ.